హాయ్ చిల్డ్రన్, ఇంతవరకు మనం 10th క్లాస్ మ్యాథ్స్లో 2 చాప్టర్స్ ఫినిష్ చేసుకున్నాం. ఏంటంటే మీకు ఐడియా ఉంది కదా, రియల్ నెంబర్స్, పాలినామియల్స్. ఇప్పుడు థర్డ్ చాప్టర్కి వద్దాం. థర్డ్ చాప్టర్ వాట్ ఇస్ థర్డ్ చాప్టర్? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ మీరు 8th క్లాస్లో వింటారు కదా. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే మనకి ఏదైనా ఒక 2 అన్నోన్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకదాన్ని ఎక్స్ అనుకుంటాం, ఇంకొక దాన్ని వేరియబుల్ వై. అంటే ఒక అన్నోన్ వేరియబుల్ ఎక్స్ అయితే ఇంకో అన్నోన్ వేరియబుల్ వై అవుతుంది. పెయిర్ అన్నాం కదా, పెయిర్ అంటే ఏంటి? 2 ఈక్వేషన్స్ ఉంటాయి, 2 లైన్స్ ఉంటాయి అనమాట. అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ అంటే తెలుసు కదా, డిగ్రీ అంటే పవర్, ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దాని ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాము. అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ జనరల్ ఫామ్ ఏంటి? 2 ఈక్వేషన్స్ అని చెప్పాను కదా, పెయిర్ అంటే 2 ఉంటాయి కాబట్టి ఫస్ట్ దాని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. యాక్చువల్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కన్నా ముందు మీకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్కి జనరల్ ఫామ్ ఏమని చెప్పుకుంటారు? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ జనరల్ ఫామ్. పెయిర్ అన్నాం కాబట్టి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ చాప్టర్లో మనకి 8 మార్క్స్ గ్రాఫ్ వస్తుంది. మీకు బిట్ కింద ఇది అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే 2 అన్నోన్ వేరియబుల్స్ ఇస్తారు, దాన్ని ఒకటి ఎక్స్ అనుకుంటాం, ఇంకొక దాన్ని వై అనుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 2 లైన్స్లో మీకు పెయిర్ అని కదా, ప్రతిసారి మనం ఆ 2 లైన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఈ 2 పెయిర్లో మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఈక్వేషన్స్ చూసారు కదా, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్లో ఈ పెయిర్ని బట్టి మనం ఫస్ట్ కండిషన్ ఏమనుకుంటామంటే, అంటే చాప్టర్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. 3 కండిషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 3 కండిషన్స్లో మీకు జనరల్ ఫామ్ ఏంటి? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ అయితే, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేసేటప్పుడు మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ సపోజ్ a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2, ఇఫ్ a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే దెన్ ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఏ లైన్స్ అంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే మనకి 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ 2 ఈక్వేషన్స్లో మనం a1 b1 c1 a2 b2 c2 రాసుకుంటే వాటిని కంపేర్ చేసేటప్పుడు సపోజ్ a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే ఆ లైన్స్ ఎలా ఉంటాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అంటే మనకి ఇలా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నప్పుడు దీనికి 1 సొల్యూషన్ ఉన్నట్టు. నెక్స్ట్ ఎన్ని సొల్యూషన్స్? 1 సొల్యూషన్ ఉన్నట్టు. ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి. సెకండ్ కండిషన్ ఏంటి? ఒకవేళ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2, ఒకవేళ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 అయింది అనుకోండి, నెక్స్ట్ వేటిని కంపేర్ చేయాలి? c1 c2ని. ఒకవేళ అవి నాట్ ఈక్వల్ టు c1 బై c2 అంటే a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 అవుతూ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే ఆ లైన్స్ని ఏమంటారు? ప్యారలల్ లైన్స్ అంటారు. ప్యారలల్ లైన్స్ అంటే మీరు ప్రీవియస్ 9th నేర్చుకున్న ప్యారలల్ లైన్స్ ఎక్కడైనా కోఇన్సిడెంట్స్ అవుతాయా? అవ్వవు. సో నో సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్. ఇంకా లాస్ట్ ఏ కండిషన్ మిగిలిపోయింది? a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 అయింది.
C1/C2 కూడా ఈక్వల్ అయిందంటే అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అయితే ఆ లైన్స్ని కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటారు. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి? రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అయిపోవడం, అంటే రెండింటికి కూడా సొల్యూషన్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇది దీనికి కూడా 1,1 వస్తే దీనికి 1,1 వస్తుంది, దీనికి 2,2 వస్తే 2,3 వస్తుంది, దానికి కూడా 2,3. అంటే సొల్యూషన్స్ అన్ని పాయింట్స్ కోయిన్సైడ్ అవుతాయి, అందుకే వీటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని కూడా అనొచ్చు. ఎన్ని సొల్యూషన్స్ అంటే మెనీ సొల్యూషన్స్. ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే గ్రాఫ్ 8 మార్క్స్కి ఇచ్చేటప్పుడు మీరు ముందే మీకు ఇచ్చిన లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా తెలిసిపోతే మీకు గ్రాఫ్ గీయడం ఈజీ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వన్ పాయింట్ దగ్గర 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఉన్న సొల్యూషన్స్ వన్ సొల్యూషన్ ఉంటుంది. ప్యారలల్ లైన్స్ ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు అని మీరు ప్రీవియస్ 9th క్లాస్లో పోస్టరేట్స్లో నేర్చుకుంటారు కదా. ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అంటే ఏంటి? రెండు మొత్తం A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసేటప్పుడు ఈ కండిషన్ కానీ వచ్చిందంటే ఏ లైన్స్ అవుతాయి? అవి మనకి ఇచ్చిన లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, రెండింటికి కూడా సొల్యూషన్స్ మెనీ ఉంటాయి. అలాగే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. వీటిని ఇంటర్సెక్ట్ ఈ లైన్స్ ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర అయినా ఇంటర్సెక్ట్ అయితే వాటిని కన్సిస్టెంట్ అంటారు. టచ్ అవ్వలేని వాటిని ఇన్కన్సిస్టెంట్ అంటారు. మరి ఇది కూడా టచ్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇవి కూడా కన్సిస్టెంట్ అవుతుంది. అంటే మీరు టచ్ అవుతున్న వాటిని కన్సిస్టెంట్ అని, టచ్ అవ్వలేని వాటిని ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అని కూడా అనొచ్చు. అది కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇంతే మా ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం ఈ చాప్టర్ మొత్తానికి సంబంధించి ఈ 3 కాన్సెప్ట్ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గ్రాఫ్ గీసవచ్చు. మీరు ఏంటంటే ఫస్ట్ కండిషన్స్ని మీరు 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేయడం నేర్చుకోవాలి. ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని మీరు ఒక దగ్గర రాసుకొని A1 ఏంటి, B1 ఏంటి, C1 ఏంటి, A2 ఏంటి, B2 ఏంటి, C2 ఏంటి రాసుకుంటే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతున్నాయి. వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటున్నాయి? 1 సొల్యూషన్ ఉంటుంది, 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి వాటిని కన్సిస్టెంట్. ఒక్క పాయింట్ దగ్గర టచ్ అయినా వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటారు. అసలు టచ్ కాని వాటిని ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటారు. సెకండ్ కండిషన్ చెప్పాం కదా, ఒకవేళ A1/A2 ఈక్వల్ అయిపోయి C1/C2 కంపేర్ చేస్తారు, అది నాట్ ఈక్వల్ అయిందంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి. 3 కూడా A1/A2 ఈక్వల్ B1/B2 ఈక్వల్ C1/C2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. అంటే పూర్తిగా ఒకదాంతో కోఇన్సిడెంట్ అవుతాయి కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అంతే చిల్డ్రన్, ఈ 3 కండిషన్స్ కూడా మీకు గుర్తుండాలి. ఇవి గుర్తుంటే కనుక మీకు గ్రాఫ్ కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ.